చేస్తున్నాడు, ఈవో ఏం చేస్తున్నాడు, బోర్డు మెంబర్స్ ఏం చేస్తున్నారు, చైర్మన్ ఏం చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా పేదవాడు అక్కడికి సామాన్య భక్తుడు దర్శించడానికి వెళ్తే వాళ్ళ సమయాన్ని వృధా చేసి వీళ్ళు క్యూలో వీళ్ళ కుటుంబాలతో సహా క్యూల్లో నిలబడి సామాన్య భక్తుడికి హింసిస్తుంది టీటీడీ మొత్తం టీం అంతా కూడా. అసలు వాళ్ళని ఆపాలి ప్రత్యేకం. నేను సామాన్య భక్తుడిగా దర్శనం చేశాను, నేను ప్రోటోకాల్గా దర్శనం కూడా చేశాను. రెండు నాకు తెలుసు. సామాన్య భక్తుడు చాలా నష్టపోతున్నాడు. సామాన్య భక్తుడి యొక్క దర్శనాన్ని వేగవంతం చేయండి. స్వామివారికి తక్కువ కాలంలో స్వామివారిని దర్శించుకునేటట్టు చేయండి. లడ్డూని మళ్ళీ శ్రేష్టమైన నిజమైనటువంటి ఆవులతో లడ్డూని పంపిణీ చేయండి అని టీటీడీ వారిని కోరుకుంటున్నాను, ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఇలాంటి అపవాదులతో సభా సమయాన్ని వృధా చేయకండి. నిన్న సభా సమయంలో వీటి గురించి ఒక్కడే ఆలోచిస్తున్నాడా? గేమ్స్ అంట, స్పోర్ట్స్ అంట, క్రికెట్ అంట, రన్నింగ్ అంట, ఎంత కామెడీగా ఉంటుంది. ఎవడికి 50 సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ ఇస్తా ఉన్నారు. అడగరా? ఇవ్వరా? బడ్జెట్లో పెట్టారా? 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తా ఉన్నారు. నిరుద్యోగి ఇది వృత్తి కింద అదో 3000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి ఇవన్నీ ఇస్తున్నారా? అసలు పెన్షన్లు కొత్త శాంక్షన్ ఉన్నాయా? ఒక్క పెన్షన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా శాంక్షన్ ఇచ్చిందా? వీటి మీద ఆలోచించరు. రైతుల గురించి ఆలోచించరు, ఆరోగ్యం గురించి ఆలోచించరు, వ్యవసాయం గురించి ఆలోచించరు, ఇతర ఏ వ్యవస్థల గురించి కూడా ప్రభుత్వంలో ఆలోచించరు. మీరు ఆటలాడుకుంటారు. గేమ్స్, స్పోర్ట్స్. ఎందుకండి అసెంబ్లీకి వెళ్ళాలా, హౌస్కి వెళ్ళాలా?